2023లో 2500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2500. అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000. ఒక ఎకరం ఉంటే రైతుకు 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్నోళ్లకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు. అవ్వ అంటారు, అయ్యా అంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, వరుసలు కలుపుతారు, తమ్మి అంటారు, బామ్మరిది అంటారు, వరుసలు కలుపుతారు. మళ్ళా మాకే గుద్దుర్రి, మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, అల్లం బెల్లం ఇందిరమ్మ పథకం అంటారు, ఇదంటారు, అదంటారు. మళ్ళా అరిచేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు. మళ్ళా నమ్మి మోసపోతే ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి. ఏమాయ కొడక, కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చినప్పుడు బాగుండే, మీ వాడు 15,000 అన్నాడు కదా, ఏడవైంది 15,000 అని అడగాలి. అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి. ఏమాయ కొడక 2,500 100 రోజుల్లో ఇస్తా అంటివి, మరి 35,000 రూపాయలు బాకీ ఉన్నావు, ఇస్తావా ఇయ్యవా? ఇస్తేనే ఓటేస్తా, లేకపోతే దుబ్బే అనాలి. అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి. ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలి. ఏమైనా స్కూటీలు లేవు, కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ, రింగ్ రోడ్ కాడ, తుక్కుగూడ కాడ మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికేనా? నీకు దండం పెడతారా భయ్, ఆగు. నా వెనక చెవులకెళ్ళి కూడా దొరికింది నాకు.